హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనమైతే పాలినామియల్స్ చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. వీడియో మొత్తం ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుగులోనే ఉంటుంది. సో మన లాంగ్వేజ్ లో మనకు అర్థమయ్యే విధంగా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో వీడియో ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి అసలు పాలినామియల్స్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి ఇక్కడ. సో ఏదైనా సరే ఒక ఆల్ఫాబెట్ కి, మ్యాథమెటికల్ వేలో చెప్పాలంటే వేరియబుల్ కి, సో ఏదైనా ఒక వేరియబుల్ కి పవర్ అనేది హోల్ నంబర్ అయితే గనక, మళ్ళీ రిపీట్ చేస్తాను, ఏదైనా ఒక ఆల్ఫాబెట్ కి పవర్ గనక హోల్ నంబర్ ఉంటే ఆ ఎక్స్ప్రెషన్ ని పాలినామియల్ అని అంటాం అనమాట. సో ఇక్కడ చెక్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్ పవర్ 5 అనేది ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ పవర్ వచ్చేసి 5 కదా, 5 అనేది హోల్ నంబర్. సో ఎక్స్ పవర్ 5 అనేది పాలినామియల్. ఇంకొకటి తీసుకుందాము, ఎక్స్ పవర్ 7. ఇక్కడ పవర్ అబ్జర్వ్ చేస్తే మనము 7 కూడా హోల్ నంబర్. సో ఎక్స్ పవర్ 7 అనేది పాలినామియల్. సరే, ఇక్కడ ఒకటే టర్మ్ ఉంది కాబట్టి ఈజీ. మరి మోర్ దెన్ 1 టర్మ్స్ ఉంటే ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఎక్స్ పవర్ 2 ప్లస్ 5x ప్లస్ 7x పవర్ 4 ఉంది. సో ఇక్కడ ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఆల్ఫాబెట్, అదే వేరియబుల్ కి పవర్ ని మాత్రమే. సో ఇక్కడ ఫస్ట్ x పవర్ 2 ఉంది కదా, ఇక్కడ పవర్ 2, నంబర్ 2 అనేది హోల్ నంబర్. నెక్స్ట్ ఇక్కడ x ఉంది కదా, x కి పవర్ ఏం లేదు, సో అంటే 1 పవర్ ఉన్నట్టు. సో ఇక్కడ 1 అనేది హోల్ నంబర్. ఇక్కడ x కి పవర్ 4 ఉంది, 4 అనేది కూడా హోల్ నంబరే. సో ప్రతి ఒక్క వేరియబుల్ కి, ఐ మీన్ ప్రతి ఒక్క టర్మ్ కి ఇక్కడ పవర్ అనేది హోల్ నంబర్ కాబట్టి, సో ఈ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ అనేది పాలినామియల్ అవుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు x పవర్ 4 ప్లస్ x పవర్ -2. ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ టర్మ్ వచ్చేసి x పవర్ 4 కదా, ఇక్కడ పవర్ 4, నంబర్ 4 అనేది హోల్ నంబర్. సెకండ్ టర్మ్ వచ్చేస్తే x పవర్ -2 ఉంది, ఇక్కడ పవర్ వచ్చేసి -2 కదా, -2 అనేది హోల్ నంబర్ కాదు. సో ఇక్కడ ఒక్క టర్మ్ అనే దాని పవర్ హోల్ నంబర్ కాకపోయినా సరే కంప్లీట్ ఎక్స్ప్రెషన్ అనేది హోల్ నంబర్ అవ్వదు. సో ఇక్కడ x పవర్ 4 ప్లస్ x పవర్ -2 అనేది హోల్ నంబర్ కాదు. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇవన్నీ కూడా వేరియబుల్స్. దెన్ వాట్ అబౌట్ కాన్స్టెంట్స్? సో కాన్స్టెంట్స్ విషయానికి వస్తే మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టెంట్ తీసుకుందాము. ఇయర్ 2025 కదా, 2025 తీసుకుందాం. 2025 ఉంది. ఇప్పుడు ఒక కాన్స్టెంట్ 2025 ఉంది, లేదంటే మన లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే నంబర్. సో ఈ నంబర్ అనేది పాలినామియల్ అవుతుందా అవదా? సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే 2025 ఇంటూ 1 అని రాసుకుంటున్నాను, బికాస్ 2025 ఇంటూ 1 కూడా 2025. నెక్స్ట్ మనకి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఒకసారి రిమైండ్ చేసుకుంటే కనుక అందులో ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటంటే ఎనీ నంబర్ పవర్ 0 ఈక్వల్స్ టు 1, నథింగ్ బట్ ఏ పవర్ 0 1 కదా. సో ఎనీ నంబర్ పవర్ 0 1. ఇక్కడ 2025 యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాను, ఇంటూ ఈ 1 అనే నంబర్ ఉంది కదా, 1 ని ఎనీ నంబర్ పవర్ 0 అని రాసుకోవచ్చు కదా. సో అందుకే నేను x పవర్ 0 అని రాసుకుంటున్నాను. సో ఇప్పుడు కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఇందులో ఒక వేరియబుల్ ఉంది కదా మనకి x, దాని పవర్ ఏంటి 0. సో ఇక్కడ 0 అనేది హోల్ నంబర్. సో అందుకే 2025 ఇంటూ x పవర్ 0 అనేది పాలినామియల్. ద సేమ్ వే 2025 ఇంటూ 1 అనేది కూడా పాలినామియల్. సో అందుకే ప్రతి కాన్స్టెంట్ కూడా పాలినామియలే. ఓకే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి x² ప్లస్ 5x ప్లస్ 6, ఇంకొకటి వచ్చేసి x పవర్ -3 ప్లస్ 2x ప్లస్ 7, ఇంకొకటి వచ్చేసి 2x² ప్లస్ 5x ప్లస్ 4, ఇంకొకటి వచ్చేసి 1947, ఇంకొకటి వచ్చేసి నంబర్ 0, అలాగే 3x పవర్ 7 ప్లస్ 5x ప్లస్ 6, ఇంకొకటి వచ్చేసి xyz, ఇంకొకటి వచ్చేసి x ప్లస్ 1/x, ఇంకొకటి వచ్చేసి √x ప్లస్ 3, ఇంకొకటి వచ్చేసి √3x. ఓకే, వీటిలో ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ మొత్తంలో కూడా మనకు అసలు ఏవి పాలినామియల్స్ ఏవి పాలినామియల్స్ కాదు అనేది ఇప్పుడు చూద్దాం మనము. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి x² ప్లస్ 5x ప్లస్ 6 కదా, ఇక్కడ x కి పవర్ 2 ఉంది. సో 2 అనేది హోల్ నంబర్. ఓకే, ఈ టర్మ్ తో ఇప్పుడు మనకు ప్రాబ్లం లేదు. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి 5x ఉంది, x కి పవర్ లేదు అంటే 1 ఇస్ ద పవర్. సో 1 కూడా హోల్ నంబరే కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ టర్మ్ వచ్చేసి 6 ఉంది. సో 6 అనేది కాన్స్టెంట్. ఇంతకు ముందే మనం తెలుసుకుంది ఏంటి, ఎవ్రీ కాన్స్టెంట్ ఈజ్ అ పాలినామియల్. అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ పాలినామియలే, ఇక్కడ సెకండ్ టర్మ్ పాలినామియలే, థర్డ్ టర్మ్ పాలినామియల్. ఈ ఎక్స్ప్రెషన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ పాలినామియలే కాబట్టి ఈ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ కూడా పాలినామియలే. నెక్స్ట్ సెకండ్ ఎక్స్ప్రెషన్ x పవర్ -3 ప్లస్ 2x ప్లస్ 7. సో ఫస్ట్ టర్మ్ అబ్జర్వ్ చేసుకుంటే పవర్ వచ్చేసి ఇక్కడ మనకి -3 ఉంది. -3 అనేది హోల్ నంబర్ కాదు.
సో ఇక్కడ ఒక్క టర్మ్ పవర్ హోల్ నంబర్ కాకపోయినా కూడా కంప్లీట్ ఎక్స్ప్రెషన్ అనేది పాలినామియల్ కాదు. నెక్స్ట్ థర్డ్ ఎక్స్ప్రెషన్ 2x² + 5x + 4 ఉంది. ఇక్కడ ఫస్ట్ టర్మ్ వచ్చేసి వేరియబుల్ పవర్ 2, సో 2 అనేది హోల్ నంబర్, ఓకే నో ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ టర్మ్ వచ్చేసి 5x, x పవర్ అనేది ఏం లేదు కాబట్టి ఇక్కడ 1 అని ఉంటుంది, సో 1 కూడా హోల్ నంబర్, సో నో ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ టర్మ్ వచ్చేసి 4 కదా, 4 ఆల్రెడీ మనకు పాలినామియల్ అని తెలుసు. సో ఈ ఎక్స్ప్రెషన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ పాలినామియల్ కాబట్టి ఎంటైర్ ఎక్స్ప్రెషన్ కూడా పాలినామియలే. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 1947. సో 1947 జస్ట్ ఓన్లీ మనం 2025 తో డిస్కస్ చేస్తాము. సో ఎప్పుడు చేసే బదులుగా గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ కాన్స్టెంట్ ఈజ్ అ పాలినామియల్ ఉంది. లేదు సార్ మీరు చెప్పింది మళ్ళీ నాకు ఇది అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్తే బాగుంటుందని అనుకుంటే కనుక వినండి, మళ్ళీ చెప్తాను. 1947 ని మనము 1947 ఇంటూ 1 అని రాస్తున్నాము. సో 1947 యాజ్ ఇట్ ఈస్ గా రాసేసి ఇంటూ ఈ 1 ని నేను ఎలా రీప్లేస్ చేస్తానంటే, మనకి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ లో ఒక ఫార్ములా ఉంటుంది, ఏంటంటే ఎనీ నంబర్ పవర్ 0 = 1 కదా. సో ఇక్కడ 1 ని నేను ఈ x పవర్ 0 తో రీప్లేస్ చేస్తున్నాను. సో 1947 ఇంటూ 1 ప్లేస్ లో x పవర్ 0 పెడుతున్నాను. ఇప్పుడు దీని కనుక మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుంటే x పవర్ 0 అంటే వేరియబుల్ పవర్ 0 ఉంది. ఇక్కడ 0 అనేది ఏంటి, హోల్ నంబర్ కదా. సో హోల్ నంబర్ అయిపోయినప్పుడు 1947 ఇంటూ x పవర్ 0 అనేది పాలినామియల్ అవుతుంది. సో ద సేమ్ వే 1947 అనేది కూడా హోల్ నంబర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నంబర్ 0 దెన్. సరే కాన్స్టెంట్స్ అన్ని కూడా పాలినామియల్స్ అని మన క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మరి 0 సంగతి ఏంటి, మరి 0 అనేది అవునా కాదా? ఆఫ్ కోర్స్ 0 ఈజ్ ఆల్సో ఏ కాన్స్టెంట్, సో అందుకే 0 అనేది కూడా ఒక పాలినామియలే. నెక్స్ట్ 3x⁴ + 5x + 6, ఇక్కడ x కి పవర్ 7 ఉంది, 7 హోల్ నంబర్. నెక్స్ట్ x కి పవర్ లేదు కాబట్టి 1 అనేది ఉంటుంది, సో 1 కూడా హోల్ నంబరే. ఈ 2 టర్మ్స్ హోల్ పాలినామియల్సే. నెక్స్ట్ థర్డ్ టర్మ్ వచ్చేసరికి కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ వచ్చేసి పాలినామియల్, సో ఈ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ పాలినామియల్. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి +or- సపరేట్ చేయబడింది. ఒకవేళ అసలు +or- అనేది లేకపోతే ఏంటి, ఇప్పుడు ఇక్కడ x × y × z అనేది ఉంది. సో ఇక్కడ ఎప్పుడు కానీ వేరియబుల్స్ ని సపరేట్ లేకపోతే అది ఖచ్చితంగా మల్టిప్లికేషన్ అనమాట. సో x × y × z. సో x కి పవర్ లేదు కాబట్టి 1 ఇస్ ద పవర్, y కి పవర్ లేదు కాబట్టి 1 ఇస్ ద పవర్, z కి పవర్ లేదు కాబట్టి 1 ఇస్ ద పవర్. సో హియర్ ఆల్ ద పవర్స్ కూడా ప్రతి ఒక్క వేరియబుల్ కి పవర్స్ అన్ని కూడా హోల్ నంబర్సే కాబట్టి ఈ xyz అనేది కూడా ఒక పాలినామియలే. నెక్స్ట్ వచ్చేసి x + 1/x అనేది ఉంది. ఇక్కడ x కి పవర్ 1 ఉంది, సో నో ప్రాబ్లం, బికాస్ 1 ఇస్ ద హోల్ నంబర్, అక్కడతో ప్రాబ్లం లేదు. ప్లస్ సెకండ్ టర్మ్ వచ్చేసి 1/x అని ఉంది. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. ఫస్ట్ టర్మ్ x యాజ్ ఇట్ ఈస్ x పవర్ 1 ప్లస్ ఇక్కడ 1/x అనేది ఉంది కదా, మనకి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఒక ఫార్ములా ఉంది, ఏంటది 1/a = a పవర్ -1. అంటే ఏదైనా ఒక వేరియబుల్ కానీ నంబర్ కానీ రెసిప్రోకల్ ఫామ్ లో ఉంటే దాన్ని మనం ఇలాగా పవర్ నెగటివ్స్ తో రాయొచ్చు అనమాట. సో ఇక్కడ x పవర్ 1 యాజ్ ఇట్ ఈస్ ప్లస్ 1/x ని మనం ఏం రాసుకుంటున్నాము, x పవర్ -1 అని రాసుకుంటున్నాం. ఇప్పుడు పవర్స్ ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ పవర్ వచ్చేసి +1, అది హోల్ నంబర్, నో ప్రాబ్లం. ఇక్కడ పవర్ అనేది -1 అనేది హోల్ నంబర్ కాదు. సో ఇక్కడ ఒక్క టర్మ్ పాలినామియల్ కాకపోయినా కూడా, లేదు అంటే ఒక్క వేరియబుల్ కి పవర్ అనేది హోల్ నంబర్ లేకపోయినా కూడా ఆ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ అనేది పాలినామియల్ కాదు. సో x పవర్ 1 + 1/x అనేది x + 1/x అనేది పాలినామియల్ కాదు. నెక్స్ట్ √x + 3. ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఫస్ట్ √x + 3 ఉంది, దీన్ని సింప్లిఫై చేద్దాం. √x ని ఎలా రాసుకోవచ్చు మనము, x పవర్, ఇది స్క్వేర్ రూట్ అనమాట, ఇక్కడ ఏం లేకపోతే స్క్వేర్ రూట్ నెంబర్ 2 ఉంటుంది. సో స్క్వేర్ రూట్ ని పవర్ 1/2 అని రాసుకుంటాం. ఒకవేళ క్యూబ్ రూట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, క్యూబ్ రూట్ x అని ఉంది. క్యూబ్ రూట్ x ని ఏం రాసుకుంటాం అంటే x పవర్ 1/3 అని రాసుకుంటాం. ఇక్కడ ఏదైతే మనకి ఆర్డర్ ఉంటుందో ఆర్డర్ ని 1/, అని రాసుకోవాలి. 4th రూట్ x ఉంటే 1/4, 10th రూట్ x ఉంటే 1/10. సో అలాగా. ఇప్పుడు x పవర్ 1/2 ప్లస్ సెకండ్ టర్మ్ వచ్చేసి 3 యాజ్ ఇట్ ఇస్. ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇక్కడ వేరియబుల్ x ఉంది కదా, x పవర్ ఏంటి 1/2. 1/2 అనేది హోల్ నంబర్ మరి కాదు, ఎందుకంటే 1/2 అనేది ఫ్రాక్షన్. యాక్చువల్ గా ఫ్రాక్షన్స్ అనేవి హోల్ నంబర్స్ లో ఉండవు. సో ఇక్కడ వేరియబుల్ పవర్ అనేది హోల్ నంబర్ కాదు కాబట్టి సో ఈ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ కూడా పాలినామియల్ కాదు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసుకుందాం. √3x అనేది ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే కనుక క్లియర్ గా √3x ని √3 × x అని రాసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎప్పుడు కూడా డిఫరెన్స్ ని అబ్జర్వ్ చేయాలి క్లియర్ గా. ఇక్కడ నంబర్ కి మాత్రమే స్క్వేర్ రూట్ ఉంది, ఆల్ఫాబెట్ కి లేదు. సో ఇక్కడ ఆల్ఫాబెట్ అనేది కంప్లీట్ సపరేట్ ఉంది. సో ఇప్పుడు ఆల్ఫాబెట్ పవర్ ఏంటి, ఇక్కడ 1. సో ఆల్ఫాబెట్ పవర్ 1, ఐ మీన్ వేరియబుల్ పవర్ 1 ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ పాలినామియల్, బికాజ్ ఈ 1 అనేది హోల్ నంబర్ కాబట్టి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఇప్పుడు
ఇక్కడ మనము డిస్కస్ చేసిన క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ ప్లస్ 1/x ఉంది కాబట్టి ఇది మనం పాలినామియల్ కాదు అని అనుకున్నాము. ఎందుకు అని అంటే ఎక్స్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ అని రాసేది ప్లస్ ఇక్కడ 1/x అనేది ఎక్స్పోనెంట్స్ బేస్ చేసుకొని ఎక్స్ పవర్ -1 అని రాస్తున్నాం మనము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక పవర్ అనేది -1 ఉంది కాబట్టి -1 అనేది హోల్ నంబర్ కాదు కాబట్టి సో ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ -1 అనేది కంప్లీట్ గా పాలినామియల్ కాదు అని చెప్పేసి మనం అయితే క్లోజ్ చేసేసుకున్నాం. సో ఇక్కడ చాలా మంది దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారని అంటే డినామినేటర్ లో గనక వేరియబుల్ ఉంటే అది పాలినామియల్ కాదు అనే విధంగా గుర్తుపెట్టుకుంటారు. సో మీరు ఆ మిస్టేక్ అయితే చేయకండి. ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం మనము. 3 + x² అని ఉంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే చాలా మంది ఏం చేస్తారంటే డినామినేటర్ లో వేరియబుల్ ఉంది కాబట్టి ఇది పాలినామియల్ కాదు అని చెప్పేసి ఒక కన్క్లూజన్కి వచ్చేస్తారు. సో అలా కన్క్లూజన్కి వచ్చే ముందు మనం చేయాల్సిన ఒక చిన్న పని ఉంటుంది. అది ఏంటి అని అంటే సింప్లిఫికేషన్ ఏదైనా పాసిబుల్ అవుతుందా అవదా అనేది చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టర్మ్ 3 యాజ్ ఇట్ ఈస్ రాసేద్దాం ప్లస్ ఇక్కడ x² ఉంది కదా దాన్ని నేను ఎలా సపరేట్ చేస్తున్నాను అంటే x ఇంటూ ఎక్స్ అని రాసుకుంటున్నాను. x² అంటే x అనేది 2 టైమ్స్ మల్టిప్లైడ్ అయిపోయింది. సో హియర్ x² ని అలాగే x ఇంటూ ఎక్స్ అని రాసుకుంటున్నాను. డివైడెడ్ బై డినామినేటర్ లో ఉన్న x ని అలాగే రాస్తున్నాను. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక న్యూమరేటర్ లో డినామినేటర్ లో మనకి ఒక x ని క్యాన్సిల్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి 3 + x. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ టర్మ్ వచ్చేసి వేరియబుల్. సో దిస్ ఇస్ అ పాలినామియల్. హియర్ x కి పవర్ లేదు కాబట్టి 1 పవర్. సో 1 అనేది హోల్ నంబర్ కాబట్టి సో x అనేది కూడా ఒక పాలినామియల్. 2 టర్మ్స్ పాలినామియల్స్ కాబట్టి కంప్లీట్ ఎక్స్ప్రెషన్ కూడా పాలినామియలే. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. సో ఒక పాలినామియల్ కు ఉండేటువంటి డిగ్రీని ఎలా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం మనం. అసలు డిగ్రీ అంటే ఏంటి అంటే ఒక పాలినామియల్ తీసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ లో ఏ టర్మ్ కి అయితే మాక్సిమం పవర్ ఉంటుందో ఆ పవర్ ని డిగ్రీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ x⁴ + x⁴ అని ఒక ఎక్స్ప్రెషన్ పాలినామియల్ ఉంది ఒకటి. ఈ పాలినామియల్ లో ఫస్ట్ టర్మ్ అబ్జర్వ్ చేసుకుంటే కనుక పవర్ ఏంటి 7, సెకండ్ టర్మ్ అబ్జర్వ్ చేసుకుంటే కనుక పవర్ ఏంటి 6. సో ఈ రెండు టర్మ్స్ కి పవర్స్ వచ్చేసి 7 and 6 కదా. ఈ రెండిట్లలో హైయెస్ట్ పవర్ అంటే మాక్సిమం పవర్ ఆర్ బిగ్గెస్ట్ పవర్ ఏది ఉంది 7 ఉంది కదా. సో ఈ పాలినామియల్ కి డిగ్రీ అనేది 7. చాలా సింపుల్ గా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం 2x⁴ + 3x⁵ + 7x² + x. ఇది కనుక చూసుకుంటే వారు ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ వచ్చేసి పవర్ 4 ఉంది, సెకండ్ టర్మ్ వచ్చేసి పవర్ 5 ఉంది, థర్డ్ టర్మ్ వచ్చేసి పవర్ 2 ఉంది. ఇక్కడ x కి పవర్ లేదు కాబట్టి 1. సో ఫోర్త్ టర్మ్ కి 1 ఉంది. ఈ 4, 5, 2, 1 పవర్స్ లో హైయెస్ట్ ఏది ఉంది 5 ఉంది. సో ఈ కంప్లీట్ పాలినామియల్ కి 5 అనేది డిగ్రీ అనమాట. సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి కాన్స్టెంట్ కి డిగ్రీ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 2025 ఉంది. ఇది ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇంతకుముందు మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం కాబట్టి 2025 కి. సో మీకు అర్థం చేసుకోవడానికి కొంచెం ఈజీ అవుతుంది అనమాట. సో ఈ 2025 నేను ఏం రాసుకుంటున్నాను అంటే 2025 ఇంటూ 1 అని రాస్తున్నాను. సో 2025 యాజ్ ఇట్ ఈస్ ఇంటూ ఇక్కడ 1 ని నేను x⁴ తో రీప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఆల్ఫాబెట్ కి పవర్ ఏముంది 0 ఉంది. సో అంటే కాన్స్టెంట్ యొక్క డిగ్రీ ఏంటి 0. మళ్ళీ చెప్తున్నాను కాన్స్టెంట్ డిగ్రీ వచ్చేసి 0. గుర్తుపెట్టుకోండి కాన్స్టెంట్ డిగ్రీ 0. కాన్స్టెంట్ డిగ్రీ 0 ఒక 10 టైమ్స్ ఇలాగ రివైజ్ చేస్తూ ఉండండి. కాన్స్టెంట్ డిగ్రీ 0, కాన్స్టెంట్ డిగ్రీ 0. సరే వేరియబుల్ కి డిగ్రీ ఫైండ్ అవుట్ చేయడం వచ్చేసింది, కాన్స్టెంట్ కి డిగ్రీ ఫైండ్ అవుట్ చేయడం వచ్చేసింది. మరి 0 అనే నంబర్ కి డిగ్రీ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ అ నంబర్ 0. 0ని నేను 0 ఇంటూ x⁴ అని రాసుకోవచ్చు కదా. బికాజ్ ఎందుకంటే 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ 0 ఉంది. సో అలాగే 0 నేను 0 ఇంటూ x⁴100 అని రాసుకోవచ్చు కదా. ఎందుకంటే 0 ఇంటూ ఏ చేసినా కూడా 0 వస్తుంది. సేమ్ అలాగే 0 నేను 0 ఇంటూ x⁴1 lakh అని కూడా రాసుకోవచ్చు కదా. లేదంటే 1 crore అని రాసుకోవచ్చు, లేదంటే 10 crores అని రాసుకోవచ్చు, 100 crores రాసుకోవచ్చు, ఇంకేదైనా రాసుకోవచ్చు. సో అందుకే 0కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టర్మ్ లో చూసుకుంటే కనుక పవర్ 5 ఉంది కాబట్టి డిగ్రీ 5 అవుతుంది. ఇక్కడ పవర్ 100 ఉంది కాబట్టి డిగ్రీ 100 అవుతుంది. ఇక్కడ పవర్ వచ్చేసి 1 crore 1 lakh ఉంటే డిగ్రీ అనేది 1 crore 1 lakh అవుతుంది. సో ఇక్కడ 0కి పర్టికులర్ గా ఒకటే డిగ్రీ ఉంటుంది అని మనం చెప్పలేము. అందుకోసమే 0 అనే నంబర్ యొక్క డిగ్రీ ఏమవుతుందంటే నాట్ డిఫైన్డ్. కాన్స్టెంట్ డిగ్రీ వచ్చేసి 0, 0 డిగ్రీ వచ్చేసి నాట్ డిఫైన్డ్. ఈ రెండు మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనము డిగ్రీ ఫైండ్ అవుట్ చేసినటువంటి పాలినామియల్స్ ఎలా ఉంటాయి అంటే అసలు ప్లస్ ఆర్ మైనస్ సింబల్ ఉండవు. వాటికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలినామియల్ ఉంది x, y, z. సో దీని ఏమనుకుంటాం మనము x ఇంటూ y ఇంటూ z కదా. ఎప్పుడైతే
పాలినామియల్ మల్టిప్లికేషన్ సింబల్ తోనే ఉంటుందో అక్కడ మనము పవర్స్ అన్నిటిని కూడా యాడ్ చేస్తాం అనమాట. ఇక్కడ x కి పవర్ లేదు కాబట్టి 1, y కి పవర్ లేదు కాబట్టి 1, z కి పవర్ లేదు కాబట్టి 1. సో ఈ పవర్స్ అన్నిటిని అడిషన్ చేయాలి. 1 + 1 + 1, సో 3 వస్తుంది కదా. ఈ 3 అనేది XYZ కి డిగ్రీ అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు నాకు x² y + y² z⁻3 + z² x² అనేది ఒక పాలినామియల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ అబ్జర్వ్ చేసుకుంటే కనుక x కి 2 పవర్ ఉంది, y కి 1 పవర్ ఉంది. ఈ రెండింటిని యాడ్ చేయండి. 2 + 1 3 అనమాట. అంటే ఈ పర్టికులర్ టర్మ్ కి 3 అనేది డిగ్రీ. నెక్స్ట్ y² z³ ఉంది కదా, ఇక్కడ పవర్ వచ్చేసి 2, ఇక్కడ పవర్ వచ్చేసి 3. ఈ రెండింటిని అడిషన్ చేయండి. ఫస్ట్ 2 + 3 5, అంటే ఈ కంప్లీట్ టర్మ్ కి డిగ్రీ అనేది 5. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ చూసుకుంటే z కి పవర్ 2 ఉంది, x కి పవర్ 2 ఉంది. రెండింటిని యాడ్ చేయండి. ఎందుకు యాడ్ చేస్తున్నామంటే 2 వేరియబుల్స్ మల్టిప్లికేషన్ ఎప్పుడైతే చేస్తామో ఆ పవర్స్ కి ఖచ్చితంగా అడిషన్ చేయాలన్నమాట. సో 2 + 2 4 కదా, ఈ కంప్లీట్ టర్మ్ కి డిగ్రీ అనేది 4. ఈ 3 డిగ్రీస్ ని చూసుకుంటే ఇప్పుడు 3, 5, 4 కదా, హైయెస్ట్ పవర్ ఏది 5 కాబట్టి సో ఈ కంప్లీట్ పాలినామియల్ కి 5 అనేది డిగ్రీ అనమాట. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి పాలినామియల్ యొక్క వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలినామియల్ ఉందనుకోండి, x + 5 అనేది. x వాల్యూ 1 ఇచ్చాడు. సో ఈ పాలినామియల్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో మనం చేయాల్సినటువంటి సింపుల్ థింగ్ ఏంటంటే ఇచ్చినటువంటి పాలినామియల్ ఎక్కడైతే వేరియబుల్ x ఉందో ఆ ప్లేస్ లో ఈ ఏ నంబర్ అయితే అడుగుతున్నాడో ఆ నంబర్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ x + 5 ఉంది కదా, సో x ప్లేస్ లో 1 పెట్టేద్దాం, +5. 1 + 5 = 6. సో ఇలాంటి ఇంకోటి ఎగ్జాంపుల్ చూద్దాం మనము. x + 3 వేర్ x వాల్యూ వచ్చేసి -1 అనమాట. సో ఇక్కడ x ప్లేస్ లో -1 + 3 యాజ్ ఇట్ ఈస్. సో రెండు డిఫరెంట్ సింబల్స్ కాబట్టి మనం సబ్ట్రాక్షన్ చేస్తాము. సో 3 - 1 వచ్చేసి 2. ఇక్కడ 1 అండ్ 3 కంపేర్ చేసుకుంటే 3 బిగ్గర్ కాబట్టి బిగ్గర్ నంబర్ కి బిఫోర్ సింబల్ ఏముంది ప్లస్ ఉంది. సో ఆన్సర్ వచ్చేసి +2 అనమాట. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. x² + 2, x వచ్చేసి 1. సో ఇక్కడ x² ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ బేస్ లో మనకి x ఉంది కదా, ఆ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ పవర్ 2 ఉంది కదా, సో ఆ పవర్ 2 ని యాజ్ ఇట్ ఈస్, +2 యాజ్ ఇట్ ఈస్. సో 1² అంటే 1 1s +2. సో 1 1s 1 కదా, +2. 1 + 2 వచ్చేసి 3. సో x² + 2 వాల్యూ ఈజ్ 3 అనమాట. అలాగే ఇంకోటి తీసుకుందాం. ఇప్పుడు x² + 2, x వాల్యూ వచ్చేసి ఇప్పుడు నెగటివ్ లో తీసుకుంటాను, -2. సరే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బేస్ x ఉంది కదా, సో x ప్లేస్ లో -2 పెడదాము. సో -2, పవర్ 2 ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మైనస్ ఉంది కాబట్టి ఎప్పుడు కానీ నెగటివ్ సబ్స్టిట్యూట్ చేస్తుంటే మనము బ్రాకెట్ కంపల్సరీగా పెట్టుకోండి, +2 యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు -2² అంటే ఏంటి, -2 × -2 కదా, సో -2 × -2 ప్లస్ ఉన్న 2 యాజ్ ఇట్ ఈస్ రాసేసుకోండి. సో ఇప్పుడు ఈక్వల్స్ టు -, ప్లస్, సో 2 2s 4 +2 యాజ్ ఇట్ ఈస్. సో 4 + 2 వచ్చేసి 6 అనమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం మనము. x² + 5x + 6, x వాల్యూ వచ్చేసి -1 అనమాట. సో నెగటివ్ నంబర్ సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు మీరు కనుక పర్ఫెక్ట్ చేయగలిగితే పాజిటివ్ నంబర్స్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో ఇక్కడ x ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేద్దాం, నెగటివ్ చేస్తున్నాం కాబట్టి బ్రాకెట్ కంపల్సరీ, పవర్ 2 యాజ్ ఇట్ ఈస్, ప్లస్ 5 ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి. మళ్ళీ ఇక్కడ x ఉంది కాబట్టి x ప్లేస్ లో -1 అండ్ +6 యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ -1² అంటే ఏంటి, దాని మీనింగ్ వచ్చేసి -1 × -1. సో హియర్ మైనస్ ఇంటూ మైనస్ వచ్చేసి ప్లస్, సో 1 1s 1, సో ఆన్సర్ వచ్చేసి +1 ఆర్ సింప్లీ యూ కెన్ మీరు జస్ట్ నార్మల్ 1 పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 5 1s 5 ప్లస్ 6 యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఒకవేళ కనుక మీరు అడిషన్ సబ్ట్రాక్షన్స్ లో పర్ఫెక్ట్ ఉంటే డైరెక్ట్ గా చేసేయండి, లేదు అంటే ఒక చిన్న ట్రిక్ యూజ్ చేద్దాం. అదేంటంటే పాజిటివ్ నంబర్స్ అన్ని ఒక దగ్గర రాసుకోండి. సో ఇది 1 + 6 ఒక దగ్గర, ఇక్కడ నెగిటివ్ నంబర్ ఉంది కదా -5, ఇదని సపరేట్ గా రాసుకోండి. సో ఇప్పుడు 1 + 6 వచ్చేసి 7 -5 యాజ్ ఇట్ ఈస్. సో 7 - 5 ఏమవుతుంది, 2 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాము. పెద్ద పెద్ద క్వశ్చన్స్ కనుక మనం సాల్వ్ చేయగలిగితే, అలాగే ఎస్పెషల్లీ నెగిటివ్ సింబల్ ఉన్నాయి సాల్వ్ చేయగలిగితే కనుక ఎగ్జామ్స్ లో మనకి చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు 2x² - 3x + 2, x వాల్యూ వచ్చేసి -2 తీసుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ వేరియబుల్ కన్నా ముందు ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2 యాజ్ ఇట్ ఈస్ రాసేయండి, ఓపెన్ బ్రాకెట్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ x ప్లేస్ లో -2 సబ్స్టిట్యూట్ చేసుకుందాము. ఇక్కడ పవర్ 2 ఉంది కదా, 2 యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ ఇక్కడ మైనస్ సింబల్ ఉంది, మైనస్ యాజ్ ఇట్ ఈస్, 3 యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ x ఉంది కదా, x ప్లేస్ లో -2, లాస్ట్ టర్మ్ +2 యాజ్ ఇట్ ఈస్ పెట్టేసుకుందాం. ఎప్పుడు కానీ
ఫస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ద బ్రాకెట్ ఏదైతే ఉంటుందో అదే సాల్వ్ చేయాలి మనం. సో ఇక్కడ ఫస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ బ్రాకెట్ అదే 2 ఉంది కాబట్టి అది యాజ్ ఇట్ ఈజ్ పెట్టండి. ఇప్పుడు ఇన్సైడ్ ద బ్రాకెట్ సాల్వ్ చేయాలి. -2² అంటే ఏంటి యాక్చువల్ గా -2 ని 2 టైమ్స్ మల్టిప్లై చేయడం. సో దట్ ఈస్ నథింగ్ బట్ -2 × -2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 4. ఆ 4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఎరేజ్ చేసుకుందాం రఫ్ పార్ట్ అనేది. నెక్స్ట్ టర్మ్ అబ్జర్వ్ చేస్తే కనుక మనం ఇప్పుడు ఇక్కడ -3 × -2 ఉంది కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 6 ప్లస్ 2 యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ ద బ్రాకెట్ తో సాల్వ్ చేయండి. సో 2 4 8 ప్లస్ 6 ప్లస్ 2. ఇక్కడ అన్ని అడిషన్స్ సింబల్స్ వచ్చాయి కాబట్టి సో నో ప్రాబ్లం. 8 + 6 14 14 + 2 16. ఇంకా కొన్ని డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం మనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక క్యూబిక్ పాలినామియల్ తీసుకుందాము. సో పాలినామియల్ వచ్చేసి x³ - 2x² + 5x + 6. ఫస్ట్ వచ్చేసి ఒక పాజిటివ్ నెంబర్ తీసుకుందాం, తర్వాత నెగటివ్ తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ టర్మ్ వచ్చేసి x³ ఉంది కదా. సో x + 2 2 పవర్ 3 - 2 ఇంటూ x ప్లేస్ లో 2 మళ్ళీ. సో పవర్స్ 2 యాజ్ ఇట్ ఈస్ ప్లస్ 5 ఇంటూ x ప్లేస్ లో 2 ప్లస్ 6 యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు 2³ అంటే ఏంటి, 2 3 టైమ్స్ మల్టిప్లై చేయడం కదా. సో 2 × 2 × 2. మీరు ఒకవేళ పర్ఫెక్ట్ గా లేకపోయింటే కనుక డెఫినెట్ గా రఫ్ వర్క్ అనేది చేసుకోండి. అందులో తప్పేమీ లేదు అసలు. ఎందుకంటే చాలా మంది ఎగ్జామ్స్ లో ఏం చేస్తారంటే 2 పవర్ 3 అనగానే 2 3 6 అని రాసిస్తారు. సో అలాంటి సిల్లీ మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా రఫ్ వర్క్ అనేది చేసుకోవాలి, తప్పేం లేదు అందులో. సో 2 × 2 × 2. సో 2 ని 3 టైమ్స్ మల్టిప్లై చేయడం. సో 2 2 4 4 2 8. సో ఆన్సర్ అనేది 8 అనమాట. సో 2 పవర్ 3 వాల్యూ వచ్చేసి 8 మైనస్ అవుట్ సైడ్ బ్రాకెట్ ఉన్నది యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి ఇంటూ ఫస్ట్ బ్రాకెట్ లోపల సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ బ్రాకెట్ వచ్చేసి మనకు 2² ఉంది కదా. సో 2² అంటే ఏంటి, 2 ని 2 టైమ్స్ మల్టిప్లై చేయడం. సో 2 2 4. ఆ 4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. ప్లస్ అన్ని యాజ్ ఇట్ ఈస్ రాసుకున్నాను ఎందుకంటే ఇంకా పవర్స్ అయిపోయాయి కాబట్టి. 8 మైనస్ ఇప్పుడు 2 మల్టిప్లై చేస్తే 2 4 8 ప్లస్ మళ్ళీ 2 మల్టిప్లై చేస్తే 5 2 10 ప్లస్ 6 అనమాట. ఇప్పుడు +8 - 8 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకేం మిగిలాయి 10 + 6. 10 + 6 ఎంత 16. సో ఇది వచ్చేసి పాజిటివ్ నెంబర్ తో చేసాం కదా. ఇప్పుడు మనము అదే క్వశ్చన్ ని సేమ్ ఒక నెగటివ్ వాల్యూ తీసుకొని చేద్దాం పదండి మరి. x పవర్ 3 - 2x² + 5x + 6 అండ్ x వాల్యూ వచ్చేసి -2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ టర్మ్ వచ్చేసి x³ కదా. సో -2 పవర్ 3 -2 ఇంటూ x ప్లేస్ లో -2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ -2 ప్లస్ 6 ఇంటూ -2. ఎప్పుడైనా సరే మీరు నెగటివ్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా చాలా 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 కేర్ఫుల్ గా ఉండాలి. ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఇక్కడ మనకి -2 పవర్ 3 ఉంది కదా. అంటే దాని మీనింగ్ ఏంటి, -2 ని 3 టైమ్స్ మల్టిప్లై చేయడం. -2 ఇంటూ -2 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2 4 4 2 8. సో -2 పవర్ 3 అంటే వాల్యూ వచ్చేసి -8 అంతే. ఇప్పుడు ఇక్కడ అవుట్ సైడ్ ద బ్రాకెట్ -2 ఉంది కదా, యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. ఇప్పుడు ఇన్సైడ్ ద బ్రాకెట్ సాల్వ్ చేద్దాం. -2² అంటే ఏంటి, -2 ని 2 టైమ్స్ మల్టిప్లై చేయడం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 4. ఇక్కడ +4 రాసినా జస్ట్ క్యాజువల్ గా 4 రాసినా దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. సో రిమైనింగ్ అన్ని నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటున్నాను. ఓ సారీ ఇది ఓన్లీ 6 కదా, 6x అని రాశాను, సారీ. ఓకే, +6 -8 యాజ్ ఇట్ ఈజ్ రాసేసి -2 ఇంటూ 4 -8 ప్లస్ ఇంటూ మైనస్, ఇది ప్లస్ ఇది మైనస్ కదా. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 2 10 ప్లస్ 6. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా అడిషన్స్ ఒక దగ్గర, సబ్ట్రాక్షన్స్ ఒక దగ్గర రాసుకుంటున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ 8 8 10 ఇవన్నీ కూడా నెగటివ్ నంబర్స్ కాబట్టి నో ప్రాబ్లం, అన్ని ఒకే దగ్గర ఉన్నాయి. ఇక్కడ 6 వచ్చేసి పాజిటివ్ కాబట్టి ఇది ఒక దగ్గర ఉంది, నో వరీస్ ఎట్ ఆల్. నా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 8 8 10 అన్ని సేమ్ సింబల్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సేమ్ సింబల్స్ ఉన్నవి మనం సాల్వ్ చేస్తున్నామంటే డెఫినెట్ గా అడిషన్ చేయాలి. సో 8 + 8 16 16 + 10 26. ఇవి మూడు కూడా నెగటివ్ నంబర్స్ కాబట్టి మన ఆన్సర్ కూడా నెగటివ్ నెంబర్ ఉండాలి. ప్లస్ 6. ఇక్కడ వచ్చేసి 26 అనేది నెగటివ్ నెంబర్, 6 అనేది పాజిటివ్ నెంబర్ కదా. సో రెండు డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. డిఫరెంట్ సింబల్స్ ఉంటే ఎప్పుడు కానీ మనం సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సో 26 - 6 is 20. ఇక్కడ రెండు నెంబర్స్ కంపేర్ చేసుకుంటే 26 ఇంకా 6 ని, 26 అనేది బిగ్గర్ నెంబర్ కాబట్టి బిగ్గర్ నెంబర్ ముందు మనకు నెగటివ్ సింబల్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి మైనస్. సో ఫైనల్ గా వాల్యూ వచ్చేసి -20. ఇప్పుడు ఫ్రాక్షన్స్ ని తీసుకుందాం. సో ఒక పాలినామియల్ తీసుకుంటే x² + 5x + 6. సో నేను ఇప్పుడు 1/2 సబ్స్టిట్యూట్ చేయబోతున్నాను ఇన్ ద ప్లేస్ ఆఫ్ x. సో ఇక్కడ ఫస్ట్ x² ఉంది కదా. సో x ప్లేస్ లో 1/2 సబ్స్టిట్యూట్ చేసి, ఇది ఫ్రాక్షన్ కాబట్టి బ్రాకెట్ అనేది కంపల్సరీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒకవేళ ఇంకా పాజిటివ్ నెగటివ్ ఫ్రాక్షన్ ఏదైనా పక్కన పెట్టడం, అన్నిటికీ బ్రాకెట్ పెట్టేసుకోండి బెటర్. ఇంకా ప్లస్ 5 బ్రాకెట్ పెట్టేసి x ప్లేస్ లో 1/2 ప్లస్ 6 యాజ్ ఇట్ ఈస్.
ఇప్పుడు ఇక్కడ 1/2 కి హోల్ స్క్వేర్ ఉంది అంటే ఫ్రాక్షన్ మొత్తంకి స్క్వేర్ కాబట్టి ఆ స్క్వేర్ అనేది న్యూమరేటర్ కి అలాగే డినామినేటర్ కూడా అప్లికేబుల్ అవుతుంది. సో 1 స్క్వేర్ వచ్చేసి 1 1 జా 1/2 స్క్వేర్ 2 2 జా 4 ప్లస్ ఇలా ఎప్పుడు కానీ ఒక సింగిల్ నంబర్ ఉంటే దట్ విల్ మల్టిప్లై ఓన్లీ న్యూమరేటర్ తోనే. సో 5 1 జా 5 డివైడెడ్ బై 2 యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి ప్లస్ 6. ఈ 6 ని మీరు 6/1 అని రాసుకోవచ్చు. ఇంకొకటి ఇప్పుడు మీరు ఒకవేళ ఎల్సిఎం పర్ఫెక్ట్ గా ఉంటే ఎల్సిఎం తో చేసుకోండి, లేదు మనకి ఎల్సిఎం రాదు అని అనుకుంటే కనుక మీరు డైరెక్ట్ బటర్ఫ్లై మెథడ్ ఆర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఎలా అయినా సరే రెండు ఆన్సర్స్ ఖచ్చితంగా సేమ్ వస్తాయి. సో ఫస్ట్ మెథడ్ నేను ఇప్పుడు బటర్ఫ్లై మెథడ్ చెప్తాను, తర్వాత ఎల్సిఎం తో చెప్తాను. ఏది మీకు ఈజీగా అనిపిస్తే అదే పర్ఫెక్ట్ గా ఫాలో అయిపోండి. సో ఇక్కడ ఫస్ట్ బటర్ఫ్లై మెథడ్ లో ఏం చేస్తామంటే ఓన్లీ 2 ఫ్రాక్షన్స్ తీసుకోండి. 1 2 జా 2 ప్లస్ 4 5 జా 20 హోల్ డివైడెడ్ బై 4 2 జా 8 ప్లస్ థర్డ్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి. 2 ప్లస్ 20 ఎంత 22 డివైడెడ్ బై 8 యాజ్ ఇట్ ఈస్ ప్లస్ 6/1. ఇప్పుడు మళ్ళీ మనకు 2 ఫ్రాక్షన్స్ కదా మిగిలాయి, మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 22 1 జా 22 ప్లస్ 8 6 జా 48 డివైడెడ్ బై 8 1 జా 8 అడిషన్ చేసేయండి. ఇప్పుడు 22 ప్లస్ 48 ఎంత 8 ప్లస్ 2 10 0 1 4 5 6 7 70 డివైడెడ్ బై 8. 70 అండ్ 8 వచ్చేసి రెండు కూడా 2 టేబుల్ వస్తాయి కాబట్టి క్యాన్సిలేషన్ చేసేద్దాం. సో 2 టేబుల్లో 35 టైమ్స్ ఇస్ 70, 2 టేబుల్లో 4 ఇస్ 8. సో 35/4 ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు ఈ మెథడ్ వచ్చేసి మనము బటర్ఫ్లై మెథడ్ చేసినాం కదా, ఇప్పుడు మనం వచ్చేసి ఎల్సిఎం తో చేద్దాం. సో ఈ లైన్ తీసుకుంటున్నాను నేను, అది వచ్చేసి 1/4 ప్లస్ 5/2 ప్లస్ 6/1. డినామినేటర్స్ మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటే మనం ఇక్కడ డినామినేటర్ 4, ఇక్కడ డినామినేటర్ 2, ఇక్కడ డినామినేటర్ 1 కదా. సో ఎల్సిఎం ఆఫ్ 4, 2, 1 ఈజ్ 4 అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ టర్మ్ రాసుకోండి 1/4. ఆల్రెడీ ఇక్కడ డినామినేటర్ 4 ఉంది, మన ఎల్సిఎం కూడా 4. సో 4 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది 1 జా, సో మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ విత్ 1 ప్లస్ సెకండ్ టర్మ్ వచ్చేసి 5/2 కదా, ఇక్కడ డినామినేటర్ వచ్చేసి 2 ఉంది, మన ఎల్సిఎం వచ్చేసి 4. సో 2 టేబుల్లో 4 ఎక్కడ వస్తుంది 2 జా, సో మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 2 ప్లస్ లాస్ట్ టర్మ్ 6/1 కదా, ఇక్కడ డినామినేటర్ 1 ఉంది, మన ఎల్సిఎం ఏమో 4 కదా, 1 టేబుల్లో 4 ఎక్కడ వస్తుంది 4 జా, సో 4/4. ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ ని న్యూమరేటర్స్ ని మల్టిప్లై చేయాలి, డినామినేటర్స్ ని మల్టిప్లై చేయాలి. 1 1 జా 1/4 1 జా 4 ప్లస్ 5 2 జా 10/2 2 జా 4 ప్లస్ 6 4 జా 24/1 4 జా 4. ఇక్కడ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే అన్ని డినామినేటర్స్ 4లే కదా, సో ఒక్కటేసారి 4 రాయండి. ఇప్పుడు ఈ న్యూమరేటర్స్ అన్నిటి కూడా మనం అడిషన్ చేయాలి. సో 1 ప్లస్ 10 11, 11 ప్లస్ 24 35. సో మన ఆన్సర్ వచ్చేసి 35 డివైడెడ్ బై 4. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనం బటర్ఫ్లై మెథడ్ ఆర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన ఎల్సిఎం తో చేసిన రెండింటిలో కూడా సేమ్ ఆన్సర్ 35 డివైడెడ్ బై 4 ఓన్లీ. ఓకే, ఇప్పుడు సేమ్ పాలినామియల్ క్యూబిక్ తో తీసుకుందాము. సో సమ్ కైండ్ 3x క్యూబ్ ప్లస్ 7x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3. x వాల్యూ సేమ్ మళ్ళీ ఫ్రాక్షన్ లో తీసుకుంటున్నాను, అది 2/3, లేదంటే నెగటివ్ తీసుకుందాం బెటర్. సో -2/3. ఓకే, ఇప్పుడు ఇక్కడ x క్యూబ్ కి ముందు 3 ఉంది కదా, సో 3 యాజ్ ఇట్ ఈజ్ ఓపెన్ బ్రాకెట్. x క్యూబ్ ఉంది కదా, x ప్లేస్ లో మన వాల్యూ -2/3 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. పవర్ 3 యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ 7 యాజ్ ఇట్ ఈజ్ ఇంటూ x ప్లేస్ లో -2/3 పవర్ 2 యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ 2 యాజ్ ఇట్ ఈజ్ ఇంటూ x ప్లేస్ లో -2/3 లాస్ట్ టర్మ్ -3 యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు ఈ అవుట్ సైడ్ ద బ్రాకెట్ ఉన్న 3 యాజ్ ఇట్ ఈజ్ గా పెట్టేసుకుందాం, ఓపెన్ బ్రాకెట్ యాజ్ ఇట్ ఈజ్. -2/3 కి హోల్ గా పవర్ 3 ఉంది కాబట్టి 3 అనేది న్యూమరేటర్ కి యాజ్ వెల్ as డినామినేటర్ కి అప్లికేబుల్ యాజ్ అ క్యూబ్ లాగా అనమాట. సో -2 క్యూబ్ అంటే దాని మీనింగ్ ఏంటి, -2 ని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయాలి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 2s are 4, 4 2s are 8. సో -2 పవర్ 3 వాల్యూ వచ్చేసి -8 డివైడెడ్ బై 3 క్యూబ్ కదా. సో 3 క్యూబ్ అంటే ఏంటి, 3 ని 3 టైమ్స్ మల్టిప్లై చేయడం. సో 3 ఇంటూ 3 ఇంటూ 3 27 క్లోజ్ చేసిన బ్రాకెట్ ని. ఈ క్యాన్సిలేషన్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ స్టెప్ లో చేసుకుందాము. ప్లస్ 7 యాజ్ ఇట్ ఈస్ గా పెట్టేసి ఇంటూ ఇక్కడ -2/3 హోల్ స్క్వేర్ ఉంది కదా, అది వచ్చేసి న్యూమరేటర్ కి లేదా అండ్ డినామినేటర్ కి రెండింటి కూడా అప్లికేబుల్. సో -2 స్క్వేర్ అంటే ఏంటి, -2 ని 2 టైమ్స్ మల్టిప్లై చేయడం. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4. సో ఆన్సర్ వచ్చేసి 4 డివైడెడ్ బై 3 స్క్వేర్ అంటే ఏంటి, 3 3s కదా, 3 3s are 9. నెక్స్ట్ రిమైనింగ్ అన్ని యాజ్ ఇట్ ఈస్ రాసేస్తున్నాను, ఎందుకంటే మనకి పవర్స్ అయిపోయాయి కాబట్టి. నెక్స్ట్ స్టెప్ అన్ని సింప్లిఫై చేసుకుంటాను. ఓకే సార్, ఫస్ట్ క్యాన్సిలేషన్ చూద్దాం. ఏదైనా ఉంది
ఇక్కడ 3 అనేది న్యూమరేటర్, ఇక్కడ 27 అనేది డినామినేటర్. సో ఎప్పుడు కానీ మనం క్యాన్సిలేషన్ చేస్తుంటే ఒకటి న్యూమరేటర్ ఉండాలి, ఒకటి డెఫినెట్ గా డినామినేటర్ ఉండాలి. సో 3 and 27 we can క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. సో 3 1s are 3 9s are. సో ఇక్కడ మనకి ఏం మిగిలింది ఇప్పుడు -8/9 మిగిలింది, -8/9. ఈ 7 and 9 ఎలా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. 7 ఒక్కటే ఉంది అని అంటే దాని మీనింగ్ 7/1 అనమాట. సో అదర్వైజ్ జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఒకటే ఉంది అని అంటే ఎప్పుడు కానీ న్యూమరేటర్ తో మల్టిప్లై చేయాలి. సో 7 4s are 28/1 9s are 9. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ ఏంటి, మైనస్. 2 2s are 4/3 యాజ్ ఇట్ ఈస్ అనమాట, -3 యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈ 2 టర్మ్స్ కి డినామినేటర్ సేమ్ ఉంది. సో డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ కానీ లేదంటే ఎల్సిఎం కానీ అవసరం లేదు. సో డైరెక్ట్ గా డినామినేటర్ ని 1s రాసి న్యూమరేటర్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసేయండి, -8 + 28. ఇక మిగతా 2 టర్మ్స్ వచ్చేసి -4/3 -3. సో ఇక్కడ -8 + 28 కదా, 2 డిఫరెంట్ సింబల్స్ కాబట్టి సబ్ట్రాక్షన్. 28 - 8 వచ్చేసి 20, బిగ్గర్ నంబర్ కి పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్, /9 -4/3 మైనస్ ఈ 3 నేను 3/1 అని రాసుకుంటున్నాను. ఇప్పుడు అన్ని డినామినేటర్స్ డిఫరెంట్ కాబట్టి ఎల్సిఎం తీసుకుంటున్నాను. సో ఎల్సిఎం ఆఫ్ 9 3 1 ఏమవుతుంది, 9 అవుతుంది. సో 20/9, 9 టేబుల్ 9 ఎక్కడ వస్తుంది, 1s. సో మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 1. నెక్స్ట్ 4/3 ఇంటూ 3 టేబుల్ 9 ఎప్పుడు వస్తుంది, 3s. సో 3/3 మైనస్ 3/1 ఇంటూ ఇక్కడ డినామినేటర్ 1 కదా, సో 1 టేబుల్ మన ఎల్సిఎం 9 కదా, 1 టేబుల్ 9 ఎప్పుడు వస్తుంది, 9s. సో 9 రాసేయండి. డినామినేటర్ ఎప్పుడు మనకి ఎల్సిఎం ఏదైతుందో అది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 20 1s are 20, -4 3s are 12, -3 9s are 27, which is equals to ఇక్కడ 20 అనేది ఒకటే పాజిటివ్ నెంబర్ కదా, సో అది రాసేయండి యాజ్ ఇట్ ఈస్ గా. ఇది -12, ఇది -27 అంటే నెగిటివ్, రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి సేమ్ సింబల్ కాబట్టి అడిషన్ చేసేయండి. 27 + 12 ఎంత, 39. నెగిటివ్ సింబల్ పెట్టండి, /9 యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఇక్కడ చూస్తే 20 ఏమో పాజిటివ్, 39 ఏమో నెగిటివ్ కదా, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటే 2 డిఫరెంట్ సింబల్స్ కాబట్టి ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. 39 - 20 ఎంత, 19 /9 యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ 20 and 39 అబ్జర్వ్ చేస్తే 39 బిగ్గర్ కాబట్టి బిఫోర్ బిగ్గర్ నంబర్ నెగిటివ్ సింబల్ ఉంది కాబట్టి సో మైనస్. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి -19 /9. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. సో అసలు జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఒక పాలినామియల్ ఉంది x + 3. ఇక్కడ ఈ x ప్లేస్ లో ఏ నంబర్ ని కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ 0 అవుతుంది. సో మనకు అది ఈజీగా తెలుసు, -3. -3 అనేది x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ +3 యాజ్ ఇట్ ఈస్. సో -3 + 3 ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే పాలినామియల్ లో వేరియబుల్ ప్లేస్ లో ఏ నంబర్ అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నామో, సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఆన్సర్ 0 వస్తుంది కదా, ఆ సబ్స్టిట్యూట్ చేసిన పర్టికులర్ నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ ని 0 అని అంటాం అనమాట. ఇంకొకటి తీసుకుందాం. ఇప్పుడు x -7 ఉంది. ఇప్పుడు ఈ x ప్లేస్ లో ఏ నంబర్ ని సబ్స్టిట్యూట్ చేయాలి మనము, అప్పుడు మన ఆన్సర్ 0 అవుతుంది. సో x ప్లేస్ లో +7 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక +7 - 7 0 అవుతుంది. అంటే ఇప్పుడు మనము 0 ఆన్సర్ రావడానికి 7 ని సబ్స్టిట్యూట్ చేసాం కదా, ఈ 7 అనేది 0 ఆఫ్ ది పాలినామియల్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం దీనిలాంటివి. x + a ఒక పాలినామియల్, అలాంటిది x - c ఇంకొక పాలినామియల్, x + 5 ఒక పాలినామియల్, x - 3 ఒక పాలినామియల్. ఇప్పుడు చూద్దాం వీటి ఫస్ట్. ఇక్కడ ఈ అన్ని పాలినామియల్స్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అని అంటే x కి పవర్ లేదు కాబట్టి పవర్ 1, ఇక్కడ x కి పవర్ లేదు కాబట్టి పవర్ 1, ఇక్కడ x కి పవర్ లేదు కాబట్టి పవర్ 1, ఇక్కడ x కి పవర్ లేదు కాబట్టి పవర్ 1 అనమాట. సో ఇవి అన్నిటికీ కూడా పవర్ 1 అండ్ దీస్ ఆర్ డిగ్రీ 1 పాలినామియల్స్. ఈ అన్ని 4 పాలినామియల్స్ కూడా డిగ్రీ అనేది 1 అనమాట. సో డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ 1 అయితే గనక ఆ పాలినామియల్స్ ని లీనియర్ పాలినామియల్ అంటారు అనమాట. సో లీనియర్ పాలినామియల్ ని ఎలా సాల్వ్ చేయాలి, 0 ఫైండ్ అవుట్ చేయడానికి అనేది ఇది ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ ఇప్పుడు చూస్తే ఫస్ట్ x + a ఉంది కదా, ఈ x ప్లేస్ లో ఏ నంబర్ ని లేదంటే వేరేదన్నా దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ 0 రావాలి కదా. ఇక్కడ ఆల్రెడీ +a ఉంది కాబట్టి నేను -a ని సబ్స్టిట్యూట్ చేస్తాను. సో x ప్లేస్ లో -a సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సో -a + a ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే ఇక్కడ -a ని సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మనకు ఆన్సర్ 0 వచ్చేది కాబట్టి ఈ -a అనేది 0 ఆఫ్ ద పాలినామియల్.
నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ మైనస్ సి ఉంది కదా. సో ఈ ఎక్స్ ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 0 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనకు మైనస్ సి ఉంది. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ప్లస్ సి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో మైనస్ సి యాజ్ ఇట్ ఈస్. సో సి మైనస్ సి ఏంటి 0. ఇక్కడ ప్లస్ సి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఆన్సర్ 0 వచ్చింది కాబట్టి ప్లస్ సి అనేది 0 ఆఫ్ ద పాలినామియల్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 5 ఉంది కదా. ఈ ఎక్స్ ప్లేస్ లో ఏ నంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఆన్సర్ 0 వస్తుంది. ఇక్కడ ప్లస్ 5 ఉంది కాబట్టి నేను మైనస్ 5 సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఈ ఎక్స్ ప్లేస్ లో మైనస్ 5 ప్లస్ 5 యాజ్ ఇట్ ఈస్. సో మైనస్ 5 ప్లస్ 5 ఎంత 0. ఇక్కడ ఈ మైనస్ 5 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఆన్సర్ 0 వచ్చింది కాబట్టి మైనస్ 5 ని 0 ఆఫ్ ద పాలినామియల్ అని అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ మైనస్ 3 ఉంది కదా. ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మైనస్ 3 ఉంది కాబట్టి నేను ప్లస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ప్లస్ 3 మైనస్ 3 ఏమవుతుంది అప్పుడు 0 అవుతుంది. సో ఇక్కడ ప్లస్ 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఆన్సర్ 0 వచ్చింది కాబట్టి ఈ ప్లస్ 3 ని 0 ఆఫ్ ద పాలినామియల్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ లో మనం ఎలా సాల్వ్ చేస్తాము అని అంటే దీన్ని ఎక్స్ ప్లస్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. ఎక్స్ ప్లస్ ఏని మేక్ ఇట్ ఈక్వల్స్ టు 0 చేయండి. ప్లస్ ఏ ఇఫ్ యూ టేక్ అనదర్ సైడ్ ఏమవుతుంది మైనస్ ఏ అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఏ అంటే ఎక్స్ ప్లేస్ లో మైనస్ ఏని కనుక నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఆన్సర్ 0 వస్తుంది. సో ఆ మైనస్ ఏ అనేది 0 ఆఫ్ ద పాలినామియల్. ఇది మనము లీనియర్ పాలినామియల్స్ కి చేసేటటువంటి మెథడ్ అనమాట. నెక్స్ట్ క్వాడ్రటిక్ పాలినామియల్స్ కి అంటే ఏంటి, అసలు క్వాడ్రటిక్ పాలినామియల్స్ కి ఎలా సాల్వ్ చేస్తామని ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ఎక్స్ స్క్వేర్ మైనస్ 25. ఇక్కడ ఈ అన్ని పాలినామియల్స్ ని అబ్జర్వ్ చేస్తే ఎక్స్ కి పవర్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ కూడా పవర్ 2 ఉంది. సో పాలినామియల్ డిగ్రీ 2 అయితే గనక పాలినామియల్ యొక్క డిగ్రీ 2 ఉంటే ఆ పాలినామియల్స్ ని క్వాడ్రటిక్ పాలినామియల్స్ అంటాం. డిగ్రీ 1 ఉంటే గనక లీనియర్, డిగ్రీ 2 ఉంటే గనక క్వాడ్రటిక్. సో ఇప్పుడు ఈ క్వాడ్రటిక్ పాలినామియల్స్ ఓన్లీ 2 టర్మ్స్ చూసుకోండి క్లియర్ గా. ఇక్కడ ఓన్లీ 2 టర్మ్స్ మాత్రమే ఉంటాయి. ఈ 2 టర్మ్స్ మాత్రమే ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఉంది కదా. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 వీటిని ఈక్వల్ టు 0 చేసేయండి. మైనస్ 3ని ఇప్పుడు మనం రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ 3 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 3. లాస్ట్ స్టెప్ ఎలా చేయాలో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత బ్యాక్ వస్తాను మళ్ళీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఉంది కదా, దాన్ని ఈక్వల్స్ టు 0 చేసేయండి. మైనస్ 4ని మనం రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ 4 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు ఇలా లాస్ట్ స్టెప్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అని అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ఉంది కదా, అంటే ఒక నంబర్ ఉంది, ఆ నంబర్ కి స్క్వేర్ చేస్తే మనము 4 వస్తుంది ఆన్సర్. అది ఏంటది ఎక్స్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం ఎప్పుడు స్క్వేర్ ని స్క్వేర్ రూట్ కి క్యాన్సిల్ చేసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ రాసుకోవాలి. సో ఏ నంబర్ ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది మనకి 2. సో అంటే ఎక్స్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 2. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఎక్స్ స్క్వేర్ వాల్యూ కనుక మీరు తీసి ఎక్స్ లాగా ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ మాత్రం అసలు మర్చిపోకూడదు. సో ప్లస్ ఆర్ మైనస్ 2 అనమాట ఎక్స్ వాల్యూ వచ్చేసి. ఎక్స్ వాల్యూ వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే ఇక్కడ ఉన్నటువంటి పాలినామియల్ లో ఎక్స్ ప్లేస్ లో నేను ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేసినా మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేసినా నాకు ఫైనల్ గా ఆన్సర్ అనేది 0 వస్తుంది అనమాట. సో ఈ ప్లస్ 2 కానీ మైనస్ 2 కానీ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ద సేమ్ వే ప్రీవియస్ క్వశ్చన్కి వెళ్తే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 3 ఉంది కదా, మరి ఏ నంబర్ ని స్క్వేర్ చేస్తే 3 వస్తుంది, అలాంటిది ఏ నంబర్ మనకు లేదు. సో అందుకే ఏం చేయాలంటే ప్లస్ ఆర్ మైనస్ రాసుకొని అండర్ రూట్ 3 అని రాసుకోండి. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అయితే ఏ నంబర్ వస్తుందో ఆ నంబర్ రాసుకోవాలి. ఒకవేళ నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే అండర్ రూట్ పెట్టి రాయాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ఉంది కదా, సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏని ఈక్వల్ టు 0 పెట్టండి. మైనస్ ఏని ఇప్పుడు అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది ప్లస్ ఏ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ప్లస్ ఏ నంబర్ ని స్క్వేర్ చేస్తే ఏ వస్తుందో మనకు తెలియదు. సో అందుకే ఏం చేస్తామంటే ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ పెట్టేసి అండర్ రూట్ ఏ పెట్టేయండి, అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 ని ఈక్వల్ టు 0 చేయండి. మైనస్ 25 అటు తీసుకెళ్తే ఏమవుతుంది ప్లస్ 25 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 25 కాబట్టి ఎక్స్ వాల్యూని ఇమీడియట్ గా ప్లస్ ఆర్ మైనస్ పెట్టేసేయండి. ఇప్పుడు ఏ నంబర్ ని స్క్వేర్ చేస్తే 25 వస్తుంది, అది 5. సో 5 అనేది వాల్యూ, అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంటుంది, అంటే చాలా చాలా ఇంపార్టెంట్. అసలు అలాంటి క్వశ్చన్ చాలా సార్లు మనకి ఎగ్జామ్స్ లో కూడా అడిగాడు. ఆ క్వశ్చన్ ఏంటి అని అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 సారీ ప్లస్ 4. నౌ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. సో ఫస్ట్ థింగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ని
ఈక్వల్స్ టు 0 చేసేయండి. +4 ని రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, -4 అవుతుంది. x² ఈక్వల్స్ టు -4. అరే సార్ మనకి ఇలాగే చెప్పాడు కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎక్స్ రాసేసేయాలి, ± పెట్టాలి, అండర్ రూట్ పెట్టి నంబర్ పెట్టాలి, అయిపోయింది. ఇది తప్పండి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర. ఇంతకు ముందు చేసినటువంటి క్వశ్చన్స్ ని, ఇప్పుడు చేసినటువంటి క్వశ్చన్స్ మీరు ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇంతకు ముందు తీసుకున్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా x² తర్వాత నెగటివ్ సింబల్ ఉంటాయి, కానీ పాజిటివ్ సింబల్ కాదు. ఇప్పుడు తీసుకున్నటువంటి నంబర్ పాజిటివ్ సింబల్ ఉంది. సో ఇది ఎలా సాల్వ్ చేయాలి, అసలు దీనివల్ల ప్రాబ్లం ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తే, x² వాల్యూ -4 వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ -2 ఇంటూ -2 వాల్యూ ఏంటి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 జా 4, +2 ఇంటూ +2 ఏంటి, 2 2 జా 4. సో రెండు కూడా వాల్యూస్ పాజిటివ్స్, నెగటివ్స్ కాదు. అంటే నెగిటివ్ నంబర్ ని నేను స్క్వేర్ చేస్తే నాకు వచ్చే ఆన్సర్ పాజిటివ్, పాజిటివ్ నంబర్స్ ని నేను స్క్వేర్ చేసినా కూడా నాకు వచ్చే ఆన్సర్ పాజిటివే. అంటే ఈదర్ నెగటివ్ కావచ్చు లేదంటే పాజిటివ్ కావచ్చు. మీరు ఈ రెండిట్లో ఏ నంబర్ ని స్క్వేర్ చేసినా కూడా ఆన్సర్ ఖచ్చితంగా పాజిటివే వస్తుంది, నెగటివ్ రాదు. బట్ ఇక్కడ x² ఈక్వల్స్ టు -4 ఉంది కదా, అంటే ఒక నంబర్ ని స్క్వేర్ చేస్తే మనకు -4 వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటి, అసలు అలాంటిది ఎగ్జిస్ట్ అవ్వదు. సో అందుకే దీనికి ఏం రాస్తామంటే మనము నో రియల్ జీరోస్ అని రాస్తాం. అఫ్ కోర్స్ ఇమాజినరీ జీరోస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి, బట్ అవి మీకు అనవసరం. అది +1 +2 లో మీరు నేర్చుకుంటారు ఇమాజినరీ నెంబర్స్ గురించి, అంత ఇప్పుడు అవసరం లేదు. సో అందుకే మనం డైరెక్ట్ గా నో రియల్ జీరోస్ అనేది రాస్తూ వచ్చేస్తాం అనమాట. సో ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్స్, ఎక్కడైతే 2 టర్మ్స్ మాత్రమే ఉంటాయో సాల్వ్ చేసే విధానం. నెక్స్ట్ మనం చూడబోయేది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎక్కడైతే 3 టర్మ్స్ ఉంటాయి అనేది. అది వచ్చేసి నెక్స్ట్ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటి వరకు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే, మీరు ఏదో కొంచెమైనా నేర్చుకొని ఉన్నారు ఈ వీడియో నుంచి అని మీకు అనిపిస్తే, డెఫినెట్ గా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం కీప్ వాచింగ్ అభిలాష్ 2021. థ్యాంక్ యూ.